Praise the Lord. Hallelujah. Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తుంటున్నాను. దేవుని ప్రియమైన ప్రజలారా, మీరందరూ బాగున్నారా? నా కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? తప్పక నా కొరకు ప్రార్థన చేయండి. మీరు అడగకపోయినా పర్వాలే, ప్రార్థన చేయమని నన్ను అడగకపోయినా పర్వాలే, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయమని మిమ్మల్ని అడుగుతుంటున్నాను. దేవుని వాక్యమును మనం విందామా? ముందుగా మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే, రక్తం అంటే ఏమిటి? రక్తం అంటే ఏమిటి? రక్తం అంటే అదేదో ఎర్రగా ఉంటుంది చూసారా, లిక్విడ్, దానిని రక్తం అనుకుంటాం. నిజమే, కానీ రక్తం అంటే దేహములో ఉండే ప్రాణమును శరీరం అంతటికి కూడా మరి తీసుకొని వెళ్ళేదన్నమాట. రక్తం మన శరీరంలో ఉండే జీవము అన్ని ఆర్గన్స్కి రావాలి. కాబట్టి ఆ ప్రాణమును తీసుకొని వెళ్ళేది రక్తం. అందుకే రక్తము దేహమునకు ప్రాణము అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. రక్తం అంటే ఏదో ఎర్రగా ఉండేదని మీరు తలంచకూడదు. అందులో ఉండే ప్రాణమును గురించి మాట్లాడుతూ ఉంటుంది దేవుని యొక్క వాక్యం. తలలు వంచి ప్రార్థించుకుందాము. కనికరం గల తండ్రి, మార్పు లేని దేవా, నీకు వందనాలు, స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు, మారని దేవుడవు, నీకు వందనాలు. నీవే ప్రేమ స్వరూపే ఉన్నావు తండ్రి, నీవే దేవుడవై ఉన్నావు. నీవే ఈ యొక్క లోకమును సృష్టించి ఏకరీతిగా పరిపాలించుచున్నటువంటి దేవుడవు. ఎప్పుడు నీ చేతులు చాపి ఉంచావు. లోబడనొల్లని ప్రజల వైపునకు దినమెల్లయ్యో నా చేతులు చాపి ఉంచానని నీ వాక్యం సెలవిస్తున్నది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ నశించిపోకుండా వారి ఆత్మలు రక్షింపబడాలనేదే నీ యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి నీవు దీర్ఘశాంతము వహించి ఇంకా సమయం ఇస్తూ ఉన్నావు. నీకు వందనాలు. ఈ వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడు, సత్యమును నీవు మాకు బయలుపరచుము. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, లేవియ కాండములో 17వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. రక్తములో ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణము ప్రాయశ్చిత్తం చేస్తుంది. ఒక మనిషి చేసినటువంటి పాపములకు, దోషములకు, అపరాధములకు వెల చెల్లించేది ఏమిటి? వెండి కాదు, బంగారం కాదు. ప్రాయశ్చిత్తం చేయాలంటే ప్రాణము కావాలి. ఈ లోకాధికారి అయినటువంటి అపవాది యేసు రక్తం అంటేనే ఇంకా దగ్గరికి కూడా రాడు. అది ఆయన ప్రాణము. రక్తం అంటే ప్రాణము. సో దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడైన యెహోవా నీలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అనగా దేవుని చిత్తానుసారంగా మానవుని మంటితో నిర్మించి అందులో జీవవాయువును ఊదాడు. దేవుని యొక్క జీవవాయువును ఊదాడు. అనగా ఆదామును దేవుడు సృష్టించినప్పుడు అతనిలో ఉన్న ప్రాణం ఎవరిదంటే దేవునిది. ఆదాములో ముందుగా ఉన్నది ఏమిటి అని అంటే దేవుని యొక్క ప్రాణము, జీవము. దేవుడు తన జీవవాయువును అతనిలోనికి ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయను అని వ్రాయబడి ఉన్నది. అవును,
ఆ జీవవాయువే నరుని యొక్క శరీరంలో మరి రక్తము అవయములన్నీ కలిగి ఆ యొక్క ప్రాణము శరీరంలో ఉన్న ప్రతి భాగములో జీవము కలిగి ఉండాలి. కాబట్టి రక్తంలో ఉన్న ప్రాణము శరీరంలో ప్రతి భాగమునకు ఈ యొక్క రక్తము ద్వారానే ప్రవహిస్తూ ఉంటుంది, జీవింపచేస్తూ ఉంటుంది. మనము అన్ని పనులు చేయగలుగుతున్నాము, జీవమును కలిగి ఉన్నామనంటే ప్రతి అవయవము ప్రతి భాగములో రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ముందుగా పేషెంట్కు ఆయన రాసేటటువంటి టెస్ట్ ఏమిటంటే బ్లడ్ టెస్ట్ చేపించమంటాడు. సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. అంటే ఆ రక్తమును పరీక్షించి చూసినప్పుడు ప్రాణములో ఏమేమి మరి తక్కువగా ఉన్నాయో ఎక్కువగా ఉన్నాయో ఆ రక్తములో కనబడుతుంది. దాంతోనే డాక్టర్ నిర్ధారిస్తాడు. గనుక నరుడు జీవాత్మ ఆయను అని వ్రాయబడి ఉన్నది. అవును, నరిలో ఉన్నటువంటి ప్రాణము రక్తమే. అది దేవుడైన యెహోవా యొక్క ఊపిరి. అనగా ఇప్పుడు మనలో ప్రవహిస్తున్నది ఎవరి ఊపిరి? బాగా ఆలోచించండి. ఎక్కడి నుంచి వచ్చింది నాలో రక్తం? అది దేవుని యొక్క ఊపిరి. తల్లి గర్భములో పిండము జన్మనిస్తుంది అని అంటే ఆ యొక్క బీజం పడగానే ప్రాణం ఎవరిస్తారు? దేవుడే కదా. ఆ దేవుని యొక్క ఊపిరిని మానవుడు కలిగి ఉన్నాడు. ఆదాములో ఉన్నటువంటిదే అందరికీ వచ్చింది. అయితే అందులో ఆత్మ కోల్పోయాడు పాపము చేసి. జీవం ఉన్నది కానీ ఆత్మ, ఆ మహిమ ఆదాము కోల్పోయాడు, ఆదాము హవ్వలు కోల్పోయారు. కాబట్టి రక్తము మొరపెట్టగలదు, అంటే ప్రాణము దేవునికి మొరపెట్టగలదు. ఒకడు చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తం అనగా అతడు చేసినటువంటి తప్పిదమును అది కడిగివేసి శుద్ధీకరించబడడానికి ప్రాయశ్చిత్తము ఏమైనదో మనం చూద్దాము. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 33వ వచనాన్ని నేను చదువుతున్నాను. నంబర్స్ చాప్టర్ 35 వర్స్ 33. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు, నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. ఇశ్రాయేలీయులతో దేవుడైన యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? మీరుండు దేశంలో, ఆ దేశాన్ని మీరు అపవిత్రపరచకూడదు. ఎందుకంటే నరహత్య దేశమును అపవిత్రపరుస్తుంది. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును కానీ మరి దేని వలన కలగదు. ఎవరైతే రక్తమును చిందించారో, దేశం అపవిత్రమైన తర్వాత అక్కడ ప్రాయశ్చిత్తం ఎలా జరుగుతుంది అనంటే, ఎవరైతే రక్తమును చిందించారో వారి రక్తం వలన, అనగా ప్రాణమునకు ప్రాణము అనేది ఆ దినములలో. పంటికి పన్ను, కంటికి కన్ను, ఈ విధంగా ఆ దినములలో ఉండేది. అయితే ఈ విధంగా చేస్తూ పోతే చంపబడినవాడు, చంపినవాడు ఇద్దరు కూడా చనిపోతున్నారు. ఇద్దరిలో మార్పు రావడం లేదు.
ప్రాయశ్చిత్తం జరగడం లేదు. అందుకే దేవుడు తన అనాది సంకల్పం చొప్పున ఆయన పాపములో జీవిస్తూ పాపమునకు పాపము సమకూర్చుకొనుచు నశించిపోతున్న ఆత్మకు ప్రాయశ్చిత్తం కలుగజేయడానికై ఆయన రక్తమునిచ్చాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో నరావతారిగా జన్మించాడు. ఆయన రక్తము నిర్దోషము నిష్కలంకమైనటువంటి రక్తమై ఉన్నది. ఎలా? ఆదామును దేవుడు సృష్టించి ఏ విధంగానైతే జీవవాయువును ఊదగా అతడు జీవించు ఆత్మ అయ్యాడో, యేసు ప్రభు నరావతారిగా ఈ లోకంలో జన్మించుటకై పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భములో ఆయన జన్మించాడు. అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. కాబట్టి యేసు ప్రభువులో ఉన్నటువంటి జీవము అది దేవుని ఆత్మ. ఆత్మయే ఆయన శరీరములో రక్తము. మానవుడు కాబట్టి రక్తము ఆయన శరీరంలో ఉన్నది మానవ రక్తం కాదు. అంటే ఇప్పుడు నా శరీరంలో తల్లిది తండ్రిది రక్తము కలిసి ఉన్నది. ఆ విధంగా కాదు. యేసు ప్రభు యొక్క రక్తము నిర్దోషమైనది, నిష్కలంకమైనది, పవిత్రమైనది ఆయన రక్తం. అందుకే ఆయన రక్తము మానవుడు చేసినటువంటి పాపములకు శాంతికరమైనదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడినది. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, అనగా ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. చాలాసార్లు మనము వింటూ ఉంటాం, జస్టిఫికేషన్ నీతిమంతంగా తీర్చబడము, శాంటిఫికేషన్ పవిత్రపరచబడము అని వింటూ ఉంటాం. సాల్వేషన్ రక్షణ అంటే ఈ పదాలను వాడుతూ ఉంటాం, కానీ వాటి యొక్క నిజమైనటువంటి అర్థం ఏమై ఉన్నది, ఆ మాటలలో ఉన్న దేవుని చిత్తము, ఆయన ఆజ్ఞ లేకపోతే ఆయన వాగ్దానము, ఆయన యొక్క కృప ఏమై ఉన్నది అనేది చాలాసార్లు మనము ఆలోచించము, గ్రహించము, ప్రయత్నం కూడా చేయం. సాల్వేషన్ అంటే దేవుని నుండి దూరపరిచే సమస్తము నుండి మనము విడుదల పొందడం. దేవుని నుంచి మనల్ని దూరపరిచేది ఏమిటి? పాపం. సో దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, ఆత్మస్వరూపి. మన హృదయంలో కూడా ఆత్మస్వరూపి ఉన్నాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమే. ఆయన నాలో ఉన్నాడు అనే విశ్వాసము, ధైర్యమును మనము కలిగి ఉండాలి. సో దేవుని ప్రియమైన ప్రజలారా, everything which separates us from God, deliverance from them, మనలను దేవుని నుండి ఏదైతే దూరపరిచేది ఉన్నదో దానిలో నుంచి విడుదల. పాపము మనల్ని దూరపరుస్తుంది, అపరాధములు, దోషములు మనల్ని దేవుని నుంచి దూరపరుస్తాయి. వాటన్నిటిలో నుంచి మనము వేరు చేయబడమే సాల్వేషన్, రక్షణ. ఆ తర్వాత జస్టిఫికేషన్
deliverance or to be freed from guilt of sin. Guilt అనగా నేను తప్పిదము చేశాను అనే భావము, నేను మోసము చేశాను అనే భావము, నేను పాపము చేశాను అనేటటువంటి ఆ యొక్క మనస్సులో ఉండేటటువంటి ఆ యొక్క మనస్సాక్షి అంటారు. మనస్సాక్షికి కల్మషం, మన మనస్సు నేరారోపణ చేస్తూ ఉంటుంది. బయటికి చెప్పకపోయినా నీవు చేసిన తప్పును చూసినప్పుడు నీ జ్ఞాపకం వస్తుంది, నువ్వే ఆ తప్పు చేసావని. అది ఎప్పుడు నిన్ను బాధిస్తూనే ఉంటుంది. దేవుడు ఈ యొక్క రక్షింపబడుచున్నటువంటి మానవుని చూసి అతడు పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపపడి విడిచిపెట్టిన తర్వాత దేవుడు అతనిని జస్టిఫై చేస్తాడు, ఇతడు పాపి కాడు అని. మనుషులు కాదు, దేవుడు. ఫ్రీ ఆఫ్ గిల్ట్. ఇంకా నీవు నేను పాపిని, నేను పురుగును, నేను ఆ పక్షిని, నేను ఈ జంతువును అని చెప్పుకోని అవసరం లేదు. మనల్ని మనం ఎప్పుడు చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ఇక్కడ చెప్పడం బాగుండదు, మీకు తెలుసు. నేను ఆ పక్షిని ప్రభువా, నేను ఈ జంతువును ప్రభువా అని ప్రార్థన గంటసేపు ప్రార్థన చేస్తూనే ఉంటారు. తమ్మును తాము దేవుని పోలికలోనికి మార్చబడుచున్నటువంటి వానిగా చూసుకోరు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. దేవుని యొక్క ఆత్మ చేత ప్రభువగు ఆయన పోలికలోనికి మనము మార్చబడుచున్నాం. మార్చబడ్డామని చెప్పడం లేదు, మార్చబడుచున్నాం. కంటిన్యూస్. సో నన్ను నేను ఏ విధంగా చూసుకోవాలి? ఏ పక్షిలాగానో, లేకపోతే ఏ జంతువులాగానో, లేకపోతే ఆ పురుగులాగానో కాదు చూసుకునేది. క్రీస్తు పోలికలోనికి నేను మార్చబడుచున్నాను. నీ లోపల ఎప్పుడైతే గిల్ట్ అనగా ఆ యొక్క కల్మషము అనేది ఉండదో, అప్పుడు ఆ తప్పు చేశాననే భావన అవన్నీ తీసివేయబడతాయి. దేవుడు తీసివేస్తాను, జస్టిఫై చేస్తానని చెప్తూ ఉన్నాడు. జస్టిఫికేషన్ అంటే అదే. జస్టిఫికేషన్ అంటే అదే. రోమపత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలోను 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలం. ఆ తర్వాత శాంక్టిఫికేషన్. శాంక్టిఫికేషన్ అంటే పరిశుద్ధపరచబడుట. రక్షింపబడినటువంటి పాపి ఇంకా నేను పాపిని కాను అనే స్థితికి దేవుడు తీసుకొని వచ్చి జస్టిఫై చేసిన తర్వాత అతడు పరిశుద్ధతలో ఎదగాలి, పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. అది శాంక్టిఫికేషన్ అనగా సెపరేటెడ్ ఫార్ అ హోలీ పర్పస్. ప్రత్యేకపరచబడ్డావు. చీకటిలో నుంచి, పాపములో నుంచి, ఈ లోకాశలు, లోకంలో ఉండేటటువంటి తలంపులు, ఈ లోకంలో ఉండేటువంటి ఆచారములు, ఇవన్నింటి నుంచి నీవు ప్రత్యేకపరచబడ్డావు దేవుని కొరకు. అది శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుట. ఆ తర్వాత అటోన్మెంట్. అటోన్మెంట్ అని అంటే ప్రాయశ్చిత్తం చేయబడడం, ఆర్ టు కవర్ అప్. దాని మీనింగ్ ఏమిటంటే కవరప్, కప్పివేయబడడం. ఏమిటి ఆ కప్పివేయడము? ద డివైన్ యాక్ట్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క కార్యము. తన యొక్క కనికరమును,
కృపను ఆయన చూపిస్తున్నాడు. ఏమిటనంటే, నేను ఇంతకుముందు వాక్యం చదివాను కదా, సంఖ్యాకాండము 35వ అధ్యాయము 33వ వచనంలో చదివాను కదా. 31వ వచనాన్ని చూడండి. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 31వ వచనం. చావదగిన నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను. చావదగిన నరహంతకునికి మీరు ఆ యొక్క ప్రాణము కొరకు విమోచన ధనమును మీరు అంగీకరింపకూడదు. నిశ్చయంగా అతడు మరణించాల్సిందే అని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ తన కుమారుని ఈ లోకంలోనికి పంపించిన తర్వాత మానవునికి పాపము చేసి రక్తమును చిందించినటువంటి మానవుణ్ణి దేవుడు ఇప్పుడు కుమారుని యందు క్షమిస్తూ ఉన్నాడు. అనగా అనేకుల కొరకు తన ప్రాణమును క్రయధనముగా యేసు ప్రభు ఇచ్చాడు. ఇక్కడేమో క్రయధనము అంగీకరించకూడదని ఉంది. కానీ నూతన నిబంధన కుమారుడైన యేసు ప్రభు ఆయన నూతన నిబంధన తన రక్తము ద్వారా చేశాడు. కాబట్టి ఈ నూతన నిబంధన క్రింద ఎవరైతే రక్తమును చిందించారో, పాపము చేశారో, దోషములు అపరాధములు వారి మీద ఉన్నవో వారు క్షమించు అనంటే వారు క్షమించబడతారు, శిక్షింపబడరు. అది దేవుని యొక్క కృప అంటే, అదే అటోన్మెంట్ అంటే. అనగా ఇంతకు ముందేమో పాపము చేసిన వాడు తప్పకుండా శిక్షను అనుభవించాలి. కానీ ఇప్పుడు తన కుమారుని యందు ఆయన శిక్షను విధించడం ద్వారా ఏ మానవుడైతే పాపం చేశానని ఒప్పుకున్నాడో అతనిని నీతిమంతునిగా తీర్చి దేవుని కొరకు ప్రత్యేకపరచుకొని అతని పాపములకు ప్రాయశ్చిత్తం చేసి తన కుమారుని యందు అతనిని నీతిమంతునిగా చూస్తున్నాడు. నన్ను నీతిమంతునిగా చూస్తున్నాడు దేవుడు. That is atonement, the divine act of grace of God, which accepts an offering as a substitute for the punishment of sin and sinner. పాపమునకు ఏ శిక్ష అయితే విధించబడాలో ఆ శిక్షకు బదులుగా క్రీస్తు యేసు అను దేవుని కుమారుడు తన ప్రాణమును క్రయధనంగా ఇచ్చాడు. కాబట్టి నన్ను క్షమించు ప్రభువా అని అడిగిన ప్రతి ఒక్కరికి పాపములు క్షమింపబడి, జస్టిఫై అనగా నీతిమంతులుగా తీర్చబడి, శాంక్టిఫై అనగా పరిశుద్ధపరచబడుతూ దేవుడే వారికి శాంతికరమైనట్లుగా తన కుమారుని ఇచ్చాడు. యూ కెన్ టేక్ జీసస్. ఆయన ప్రాణము నా స్థానములో శిక్షను అనుభవించింది. కాబట్టి దేవుని యొక్క న్యాయ తీర్పు సమయములో నేను శిక్షకు పాత్రుడను. అయితే ఆ న్యాయ తీర్పు సమయం లోపల యేసు ప్రభు ఏమంటాడనంటే, తండ్రి, ఇతని పక్షంగా నేను వెల చెల్లించాను, ఇదిగో ఈయన నీ కుమారుడై ఉన్నాడు, నన్ను బట్టి నా ప్రాణమును ధారపోసి ఇతనిని కొనుక్కున్నాను, నేను విమోచించాను కనుక ఇతడు నీతిమంతునిగా నీవు తీర్చు అని యేసుక్రీస్తు ప్రభు నన్ను గురించి సాక్ష్యం చెప్తాడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఇది ఆయన ప్రాణము చేసినటువంటి త్యాగం. ఇది దేవుని యొక్క కనికరం, ఫాదర్స్ మర్సీ,
పరలోకమందున్న సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు పాపి పక్షంగా తన కుమారుని యొక్క ప్రాణమును అంగీకరించి పాపం చేసినటువంటి వానిని క్షమించి పాపము చేయనటువంటి వానిగా ట్రీట్ చేస్తాడు. ఐఎమ్ నో మోర్ ఎ సిన్నర్. మనుషులు ఏమనుకున్నా నా గురించి, దేవుడు మాత్రమో నన్ను క్రీస్తు యేసునందు తన బిడ్డగా నన్ను చూస్తాడు. మనము దేవుని పిల్లల మగుటకు యేసు ప్రభు అధికారం అనుగ్రహించాడు. నేను పిల్లిని గాను కుక్కను గాను. గనుక ఈ నిశ్చయత మనము కలిగి ఉండాలి. అంతెందుకు నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, కోర్టులో కేసు వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత బోనులో నిలబడ్డ ముద్దాయి ఏమన్నాడంటే, అతను అంటున్నాడు, అయ్యా నిజముగానే నేను హత్య చేశాను, రక్తం చిందించాను. అతడు హంతకుడనే ఒప్పుకున్నాడు. ఒప్పుకొని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను న్యాయమూర్తి గారు, మిమ్మల్ని నేను ప్రాధేయపడుతున్నాను, తనను విడిపించు, క్షమించి విడుదల చేయమని ఆ యొక్క ముద్దాయి, హత్య చేసినటువంటి ముద్దాయి జడ్జి గారిని ప్రాధేయపడుతున్నారు. అప్పుడు జడ్జి గారు ఏమంటారు, నీవు పశ్చాత్తాపపడడం మంచిదే, నీవు చేసినటువంటి తప్పిదము మంచిదే, ఒప్పుకున్నావు, ప్రాధేయపడుతున్నావు, విడిచిపెట్టుమని. కానీ చట్టము అందుకు సమ్మతించదు. నీవు దోషివి గనుక తప్పకుండా నీవు శిక్షను అనుభవించాలి. అది ఈ దినమున కూడా ఉన్నటువంటి న్యాయం ప్రతి దేశంలో. నీ మీద నేరారోపణ రుజువైంది కనుక నీవు తప్పకుండా శిక్షను అనుభవించాల్సిందే అన్నప్పుడు ఆ ముద్ద ఏమంటాడనంటే, అయ్యా జడ్జి గారు, నాకు భార్య పిల్లలు ఉన్నారు, నేను ఉద్యోగం చేసి వాళ్ళను పోషించాలి, లేకపోతే నా కుటుంబం అంతా విచ్ఛిన్నం అయిపోతుంది, నా పిల్లలంతా నిస్సహాయాలు అయిపోతారు. నా స్థానములో మా తమ్ముడు, లేకపోతే మా అన్న కొడుకు, లేకపోతే ఇంకా వేరే ఎవరో ఆయన శిక్షను అనుభవిస్తాడు, నన్ను విడుదల చేయండి అంటే ఒప్పుకుంటాడా న్యాయాధిపతి? ఒప్పుకోడు. ఎందుకంటే ఎవరు తప్పు చేశారో వారే శిక్షను అనుభవించాలి. ఎవరు తప్పు చేశారో అది ఈ లోకములో ఉన్నటువంటి న్యాయము, ప్రతి దేశంలో ఉన్నటువంటి చట్టం ప్రకారము నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి యొక్క నేరము రుజువైంది, అతడు శిక్షను అనుభవించాల్సిందే. అతని స్థానంలో వేరే వారికి శిక్ష విధింపబడకూడదు. నిర్దోషికి శిక్ష వేయబడడానికి చట్టము ఒప్పుకోదు. అనగా ఈ హత్య చేసినటువంటి వాడు విడుదల పొంది వేరే అతను హత్య చేసినట్లుగా శిక్షను అనుభవించడము ఏ న్యాయస్థానము ఒప్పుకోదు, ఏ చట్టము ఒప్పుకోదు. కానీ దేవుని యొక్క న్యాయస్థానములో ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు కాబట్టి మానవుడు చేసినటువంటి పాపములు కానీ, దోషములు కానీ, అపరాధములు కానీ వాటికి శిక్ష విధింపబడి ఉన్నది ఆల్రెడీ. దానిని ఈ మానవుడు తట్టుకోలేడు. దేవుని యొక్క న్యాయ తీర్పులో ఇతను నిలబడలేడు, ఆ శిక్షను ఓర్చుకోలేడు. కాబట్టి దేవుడు ఒక మార్గమును చూపించాడు. ఆ మార్గమే యేసు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.
ఆ మార్గము ఏమిటి అనంటే, పాపము చేసినటువంటి మానవుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి, నేను పాపములు చేశాను, నన్ను క్షమించు అని పశ్చాత్తాపపడి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మళ్ళీ చేయకుండా జీవితం జీవిస్తూ ఉంటే, సృష్టికర్త అయిన దేవుడు, యెహోవాను ఘనమైన నామం గల దేవుడు, మన తండ్రి అయిన దేవుడు అతనిని క్షమించి పాపిగా చూడడు, నీతిమంతునిగా అనగా పాపము చేయనటువంటి వానిగా, దేవునితో సమానమైన నీతి కలిగినటువంటి వానిగా దేవుడు ఇతనిని క్షమించి చేర్చుకుంటాడు. అందుకే దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మనము దేవుని వైపునకు చూడాలి. క్రీస్తు యేసునందు మనకు క్షమాపణ కలదు. ఆయన తన ప్రాణమును ధారపోసాడు కాబట్టి, ఆయన ప్రాణం అనగా రక్తమే నీ పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నది అని యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసాం. తర్వాత పేతురు భక్తుడైతే ఈ విధంగా ఆయన తెలియజేస్తున్నాడు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు. యు ఆర్ నాట్ డెలివర్డ్ బై గోల్డ్ అండ్ సిల్వర్. నేను చెప్పాను ఇంతకుముందు, సంఖ్యాకాండము 35వ అధ్యాయము 31వ వచనం, ఎవరు రక్తం చిందించారో దానికి ప్రాయశ్చిత్తము రక్తం చిందించిన వారి రక్తం ద్వారానే కలుగుతుందని. అంటే పాపం చేసిన వాడే తప్పకుండా శిక్ష అనుభవించాలన్నమాట, నేరం చేసిన వాడే. కానీ దేవుడు తన కుమారునిలో మనకు సమాధానపరచుకొంచుంటున్నాడు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకము నాకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరెరుగుదురు కదా. డూ యు నో దట్ యు ఆర్ డెలివర్డ్? నీవు విడుదల పొంది ఉన్నావు. యేసు రక్తము చేత నీవు విమోచింపబడి ఉన్నావనే సంగతి నీవు ఎరుగుదువా? ఎందుకు అనంటే, అపోస్తుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. విమోచన, డెలివరెన్స్ అంటే ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఫియర్ నాట్. పాపము చేశాను, దోషము చేశాను, అపరాధములు చేశాను, అయ్యో అని బాధపడుతూ జీవించడము దేవునికి ఇష్టం లేదు. తీర్పు తీర్చు న్యాయాధిపతి అయినటువంటి దేవుడు తన కుమారుని ద్వారా మనలను తనతో మరలా సమాధానపరుచుకున్నాడు. అనగా మనం ఇంకా పాపము చేసినటువంటి వారంగా కాకుండా మనము పాపం లేనటువంటి దేవుని పిల్లలంగా ఆయన ఎదుట మనం నిలబడగలుగుతాం. అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనము, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. దేవుని న్యాయ తీర్పు ఒక దినం ఉన్నది. ఆ దినమున ఎవరును కూడా వారు నిలబడలేరు ఆయన సన్నిధానం లోపల. కానీ యేసు రక్తం చేత కడగబడి విమోచింపబడినటువంటి ప్రతి ఒక్కరు, ఎవరైనాను సరే, వారిని దేవుడు విమోచించి ఆయన ఏ ఉగ్రత అయితే మానవుని మీద కలిగి ఉన్నాడో, అంటే నేను చెప్పినది చేయడం లేదు, నా ఆజ్ఞలను మీరుచున్నారు, నా నామమునకు అవమానమును తీసుకొని వస్తున్నారు,
పాపమునకు పాపము సమకూర్చుకొని ఉంటున్నారు. నన్ను దేవునిగా ఎరిగి ఉండి కూడా దేవునిగా నన్ను అంగీకరించడం లేదు అని దేవుడు దీర్ఘశాంతము వహించి ఇంకా చూస్తున్నాడు. ఈ నా కుమార్తె నా వైపునకు తిరుగుతుందేమో, పశ్చాత్తాపడుతుందేమో, ఈ నా కుమారుడు నా వైపునకు తిరిగి, మనమందరం దేవుని పిల్లలమై ఉన్నాం. కానీ ఆయన విడిచి తిరిగేటటువంటి వారు అనేకులు. పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తూ ఉన్నాడు, చేతులు చాపి ఉంచాడు. ప్రభా, నేను వస్తున్నాను, నన్ను క్షమించి, యేసుక్రీస్తు ప్రభా రక్తం చేత నన్ను కడిగి విమోచించు, నీ ప్రాణం చేత నా ప్రాణమును విమోచించమని మనం అడిగినప్పుడు ఆయన మనల్ని విడిపించి ఆస్వాదించి నడిపిస్తాడు. కాబట్టి దేవుడు ఒక గొప్ప కార్యమును మన జీవితంలో చేస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడో ఈ వాక్యం చూపించి నేను ముగిస్తాను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్రం సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తం, పాపములకు పరిహారము కలుగు నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. నమ్ము వారికి పాప క్షమాపణ, క్రీస్తు యేసునందు విమోచన, నీతిమంతులుగా తీర్చబడి దేవుని సన్నిధానంలో మనము ముందుకు సాగిపోదాం. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రభువా, నీ ప్రాణమిచ్చి నన్ను కొనుక్కున్నావనే సాక్ష్యం అది ప్రతి ఒక్క విడుదల పొందినటువంటి మానవుడు చెప్పగలగాలి. ఎందుకంటే వెండి బంగారముల చేత కానీ, మేకల యొక్క కోడల యొక్క రక్తము చేత కానీ మేము విమోచింపబడలేదు. మానవుడు విమోచింపబడడు. పాపములకు అవి ప్రాయశ్చిత్తం కలగ చేయలేవు. కేవలము నిర్దోషమును నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు యేసు రక్తము, ఆ రక్తములో ఏ విధమైనటువంటి పాపము లేదు గనుక ఆ రక్తము చేత మేము కడగబడి మేము విమోచింపబడ్డామనే నిశ్చిత ధైర్యమును కలగచేయండి. ఎవరైతే మనస్సాక్షికి కల్మషము కలిగి ఉన్నారో వారు ఏ విధంగా మేము గిల్ట్, ఇందులో నుంచి మేము బయటికి రావాలి, ఈ పాత ఆలోచనలు, పాత జీవిత విధానము మమ్మల్ని వేధిస్తున్నదని బాధపడుతున్నారో, తమలో తాము నలిగిపోతున్నారో అలాంటి వారిని ఇప్పుడే నీ ప్రాణం ఇచ్చి నీవు వారిని కొనుక్కున్నావు కనుక వారి మనస్సాక్షిని నీ రక్తం చేత కడిగి విమోచించి నీతిమంతులనుగా తీర్చుమని ప్రార్థిస్తుంటున్నాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో నీ వాగ్దానం చేసినట్లుగా నీ రక్తం చేత ఆ యొక్క గిల్టీ కాన్షియన్స్ను మీరిప్పుడే శుద్ధీకరించమని ప్రార్థిస్తుంటున్నాను. నీవిచ్చిన వెలలేని ఇండిస్క్రైబుల్ గిఫ్ట్ నీ యొక్క ప్రాణం, ఆ ప్రాణము చేత మమ్మల్ని విమోచించావు కనుక ఇప్పుడు మేము నిత్య జీవమును కలిగి ఉండి నీ కొరకు జీవిస్తూ ముందుకు సాగిపోయే అనుభవంలో నీ ఆత్మ చేత ముద్రించుకొని మమ్మల్ని నడిపించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.